కానీ ఇప్పుడు ఒకవేళ ఇది హత్య అయితే, ఒక యాక్సిడెంట్ అని మనం పక్కన పెట్టేస్తే, ఇది హత్య అయితే ఎందుకు పాస్టర్స్ ఎందుకంటే వీళ్ళంతా ఇండిపెండెంట్ పాస్టర్స్. ఎందుకంటే ఎవరి వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు సతీష్ గారికి కలవరి ఉన్నట్టుగానే ఇంక ప్రతి పాస్టర్ కి ఒకటి సంస్థ ఉంటది, చర్చ్ ఉంటది. అంటే చర్చ్ ఉండే సపరేట్ సంస్థ ఉంటది. అయితే మరి వీళ్ళ మధ్యలోనే కాంపిటీషన్ ఎందుకు ఉండకూడదు? వీళ్ళకు పడకుండా ఇప్పుడు ఈ ఘటనకు అంటే పూనుకోలేరని ఏంటి నమ్మకం అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. పూనుకోకపోవడం వీళ్ళలో అమ్మా, ఇది వెనకాల పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇది యాక్సిడెంట్ కాదు, డెత్ అని తేలింది అనుకోమ్మా. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లేది, ఈ విషయాన్ని పట్టుకుని నిలబడేది ముందు కాంగ్రెస్. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎరకాటంలో పడిపోతుంది. ఇది మర్డర్ అని తేలితే దీన్ని చేసింది హిందూ వర్గాల నుంచి వస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళిద్దరి మధ్య చాలా జరిగింది హిందూ వర్గాలు. సో వీళ్ళు ఏం చేస్తారు, కూటమి బీజేపీ తోటి ఉంది కదా, కూటమి బీజేపీ అలయన్స్. సో హిందూ అంటే బీజేపీని, సో బీజేపీని ఎరకాటలో పెట్టడానికి ఈ కూటమి అంగీకరించలేదు. సో బీజేపీని తప్పించడానికి వస్తుంది. సో తప్పించడానికి చేసి ఎవరి మీదకి వెళ్తుంది, ముస్లిం మీదకి వెళ్తుంది. ముస్లిం అతను అన్నాడు, ఓపెన్గా అన్నాడు, అతని మీదకి వెళ్తుంది. దానికి ముస్లిం మీదకి వెళ్ళడానికి బీజేపీ కూడా సమర్థిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పట్టుకుంటుంది. కాంగ్రెస్ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి, దేశం మొత్తం తీసుకెళ్ళి, కూటమి ఉన్న ప్రభుత్వం బీజేపీ ఏం చేస్తుంది, ఇలా క్రిస్టియన్ చంపారు, దేశం మొత్తం మీద మైనారిటీలకి సేఫ్టీ లేదు అని మొదలెడతారు. ఈ రాజకీయమే జరగబోతుంది. అది అందుకని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది యాక్సిడెంట్ అనే ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే యాక్సిడెంట్ లేకపోతే ఈ సమస్య జటిలమైంది అనుకో, వీళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాదు. సమర్థించాలా, యాక్సిడెంట్ అన్న వాళ్ళు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకుంటే బీజేపీని ఎలా సమర్థించుకోవాలి, యాక్షన్ తీసుకోకపోతే క్రిస్టియన్స్ని ఎలా సమర్థించుకోవాలి, ఈ ప్రభుత్వానికి ఉండే సమస్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు, నేను క్రిస్టియన్ని, మతం బాప్టిజం తీసుకున్నాను, నా పిల్లలు క్రిస్టియన్, నా భార్య క్రిస్టియన్, డామ్ డూమ్ డకారని ఇప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు అది మర్డర్ జరిగిందని, మర్డర్ అని తేలింది అనుకో, ఇప్పుడు ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? నువ్వు మాట్లాడితేనైనా మన కూటమికి ఇబ్బంది, బీజేపీకి ఇబ్బంది. కనుక నూరు మూసుకుంటారా? నూరు మూసుకుంటే ప్రజలు ఊరుకుంటాడా? ప్రజానికి ప్రశ్నిస్తారు, కొంచెం జుట్టు ఎగరేసుకుని మాట్లాడితే ఎక్కడున్నా పవన్ అంటారా? సో ఈ రాబోయే కాలంలో చూస్తాం మనం. ఈ మర్డర్ అని తేలకుండా, మర్డర్ అని తేల్చకుండా ఇది కేవలం యాక్సిడెంట్ అని ప్రూవ్ చేసే ప్రయత్నాలే జరుగుతాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వచ్చింది కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా ఇది చుట్టుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకు అని అంటే, మొన్న మేము అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు అక్కడున్న క్రిస్టియన్ పాస్టర్స్ గాని, క్రిస్టియన్ మహిళలు గాని, వాళ్ళు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ సనాతని అని చెప్పుకోవడం వల్లే ఇవన్నీ దాడులు మొదలైనాయి అని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ సనాతని అయితే ఏంటి సమాజానికి, క్రిస్టియన్ అయితే ఏంటి, అతని వల్ల ఏదో మారు, అంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఏం కాదు, ఊరిని అతనికి అంటగడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమిటి సనాతన అయితే ఎవడికి, సమాజానికి? అతను క్రిస్టియన్ అయితే ఎవడికి ఏం ఊడింది, ఎవడికి ఏం అతికింది? మొన్నటిదాకా నేను క్రిస్టియన్ ఏమన్నా క్రిస్టియన్స్ అందరికి ఏమైనా ప్రయోజనం జరిగిందో? ఇవాళ సనాతని అంటున్నాడు. ఆయన స్వార్థం కోసం, ఆయన యొక్క రాజకీయ స్వార్థం కోసం సనాతని అంటున్నాడు. ఆయన సనాతని ఉద్ధరించడానికి కాదు, ఏం కాదు. సనాతని అంటే అసలు 3 పెళ్లిళ్ళు చేసుకోకూడదు. సనాతనిలో అసలు వేరే మతస్థులకు వెళ్ళడం అనేది ఉండదు. ఈయన ఎట్లా సనాతని అంటాడు? రాజకీయ లబ్ధి కోసం బీజేపీ సంఖలో దొరకడానికి చంద్రబాబు ఎప్పుడు మనకి గెట్టేస్తాడో తెలియదు, ఎప్పుడు తొక్కుతాడో నొక్కితే వేరే ఆధారం కావాలి, కానీ దానికోసం సనాతని అంటే తప్పితే ఆయన సనాతని ఏంటి? హిందువులే మత కలవరాలకి హిందువులే కారణం, హిందువులు తిట్టినాడు, మా నాన్న దీపారాధన లెగిస్తానని నిన్నటిదాకా మాట్లాడి, ఇప్పుడేమో నాకు జ్వరం వస్తే మా నాన్న రామజపం చేశారని ఎప్పటికప్పుడు దేనికి తగినట్టు దానికి వంతపాడి ఏదో మాట్లాడటం తప్పితే అతని దగ్గర ఒక నిర్దిష్ట విధానము, నిర్దిష్ట అభిప్రాయము, నిశ్చితమైన ఇది ఎక్కడుంది? ఆయనకి అంత సీన్ ఎక్కడిది? ఆయన దేంట్లో ఉంటే ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం? ఏమీ లేదు. అది ఊరినే గాలివాటంగా పోయే క్యారెక్టరు. రాజకీయాల్లో కూడా ఇప్పుడు అలాగే ఈజ్ బికమ్ ఏ మంచి కామెడీ షో. రేపేం మాట్లాడుతుంది, నిన్నదాకా ఏం మాట్లాడు, పాలిటిక్స్ లో ఇది బిగ్గెస్ట్ పొలిటికల్ జోకర్ అయిపోయాడు కదా. ఇక్కడ కేఏ పాలు, ఇక్కడ ఈయన. అంతకన్నా అంత ఎక్కువ సీన్ ఇవ్వకండి ఆయన అతనికి ఏమి. ఎందుకంటే అంత సమర్థుడు కాదు, అంత శక్తివంతుడు కాదు. పవన్ కళ్ళు తిప్పితే క్రిస్టియన్స్ అందరూ ఊగిపోతారు, ఇలా తిప్పితే హిందువులందరూ ఊగిపోతారు. అని సులువు అవుడు
పవన్ కళ్యాణ్ ఎంత శక్తి ఎంత ఉన్నాయి, వాళ్ళ భుజం మీద వీళ్ళ మీద కూర్చుని ఎక్కి నుంచున్నాడు చెప్తే, ఒంటరిగా అయితే ఏంటో తెలిసిపోయింది కదా గతంలోనే. చంద్రబాబు భుజం మీద ఒక కాలు, బీజేపీ భుజం మీద మోడీ పేరు మీద ఒక కాలు వేసుకుని నేను 6 అడుగులు హైట్ అంటే ఎట్లా? అసలు ఈ హైట్ 6 అడుగు రాజకీయాల్లో. వీళ్ళ భుజాల మీద ఎక్కేసి నేను మాట్లాడదు తెలియదు. ఇప్పటికైనా దమ్ముంటే ఒంటరిగా రావాలి, రేపైనా రాడు. అందుకని ఎత్తుక్కుంటున్నాడు. ఎత్తుకుని చంద్రబాబు ఇప్పుడు రానివ్వడు, తన కొడుకునే ముఖ్యమంత్రి చేస్తాడు, నన్ను రానివ్వడు. కనుక నేను ఇంకో మార్గం చూడాలి. మార్గంలో బీజేపీ సంఖలో ఎక్కాలి, ఆర్ఎస్ఎస్ ముద్దు గోక్కోవాలి. దానికోసం సనాతని అన్నారు. వాళ్ళకి తెలియదా ఇది ఎప్పుడు రేపు ఎంతవరకు సనాతనిలో ఉంటాడో తెలియదు. రేపు బీజేపీ తోటి కోపం వస్తే ఏమిటి సనాతని ఇప్పుడు చూడదు. హిందీని గురించి తిట్టాడు తనే. హిందీని గురించి తన నోటితోటే హిందువులు ఏం మా మీద రుద్దుతారా, మా భాషను తొక్కేస్తారా రాముడు ప్రకారం. నిన్న మళ్ళీ తప్పేందుకు భాష నేర్చుకుంటాడు. ఇదే గతంలో చెప్పింది. మరి అప్పటికి అది ఏం అతను ఒక విచక్షణ, ఒక వ్యక్తిత్వము, ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక నిలకడ ఏమీ లేదమ్మా అతని గురించి. ఏదో కర్మ కొద్దీ జనాలు ఏదో ఆశించి చేశారు. కానీ ఈజ్ భజన చేయడానికి చెప్తే ఎందుకు భజనకి మోటార్ సర్దుకుంటానికి చంద్రబాబు భజన చేయడానికి ఎందుకు పనికిరాడని తేలిపోయింది. సరే, ఇప్పుడు విచారణ ఎందుకు ముమ్మరం కావడం లేదు అంటే దీని వెనక అంటే ఇది ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాకపోవడం వల్లనే ఇంకెక్కువ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు దాని కాలవ్యాపన అనకూడదమ్మా. పోస్ట్ మాస్టర్ అంటే పర్ఫెక్ట్ గా చేయాలి కదా. టప్పని 4 గీతలు గీసి వస్తే మళ్ళీ దాని మీద వస్తుంది కదా. పోస్ట్ మార్టం కరెక్ట్ గా లేదు, కరెక్ట్ లేదు. సో దే ఆర్ డూయింగ్ ఇట్ డబుల్ చెక్ చేసుకునే వస్తుంది. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, మతపరమైన సంబంధమైన ఇష్యూ. సో దీన్ని అలవోకగాను అసాల్ట్ గాను ఏదో చిన్న 4 పాయింట్లు చెప్పేసి కాదు. అందుకని వన్స్ ఒక డాక్టర్ దాన్ని మళ్ళీ కౌంటర్ చెక్ అలా చేసి పకడ్బందీగా రిలీజ్ చేస్తారు. ఇలా లేట్ అవ్వడం వల్ల మత కల్లోలాలు సృష్టించే అవకాశం ఉంది ఇప్పుడు ఈ క్రైస్తవులు గాని అని చెప్పేసి అంటున్నారు. మత కల్లోలు ఎందుకు వస్తాయి? మత కల్లోలు ప్రవీణ్ ఏమన్నా పెద్ద గొప్పగా దేవుని వాక్యం ఆయన ఇతర మతాలను తిడుతున్నాడు. అదేమంటే వాళ్ళు తిట్టారు కనుక నేను చెప్తా అంటున్నాడు. వాడు ఎదవ కనుక నేను ఎదవనే అన్నాడు. ఇలా మంచి మాటలు చెప్పి ఉండొచ్చు, వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారు చెప్పేవాళ్ళే కదా. ఈ మతాలను తిడుతూ, ఒకళ్ళ విశ్వాసాన్ని తిడుతూ, రాముడిని తిడుతూ, శివుడిని తిడుతూ, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అల్లాని తిడుతూ, ఇలాంటి మనుషులు వీళ్ళు భూమికి భారం తప్పితే దీనివల్ల మతకాలలో ఎందుకు వస్తాయి? ఎప్పుడు మతకాలలో వస్తాయి? ఒక మతానికి ప్రతీకగా నిలబడి ఆ యొక్క మతం యొక్క నిజమైన విశ్వాసాలను మాత్రమే ఇతరులను కించపరచడం కాకుండా ఆ మతాన్ని మాత్రమే ఆ విశ్వాసాన్ని మాత్రమే ప్రబోధం చేసే వాళ్ళకి విలువ ఉంటుంది. అమ్మో అని మన దేవుని వాక్యాన్ని బాలే పంచేవారు ఇదని. ఇప్పటికీ డీజేసీ కానీ సరిపోయింది సార్. ఇప్పటికి ఎందుకు ప్రజలు డీజేసీ క్రిస్టియన్స్ ఎవరైనా ఆయన పేరు నమస్కారం ఎందుకు పెడతారు? ఆయన ఏనాడు ఆ దేవుని ప్రబోధం అంతే. దేవుని వాక్యం బైబిల్లో ఏం చెప్పారో ఆ వాక్యాన్ని చెప్పేవాడు. ఆ వాక్యాన్ని ఇప్పుడు జీవితానికి అన్వయించి చెప్పేవాడు. అంతేగాని ఏనాడు అసలు ఇతర మత విశ్వాసాల గురించి ఒక్క మాట ఒక్క పదం కూడా వాడేవాడు కదా ఆయన. సో మొత్తానికి ఇప్పుడు ప్రవీణ్ పగడాలది హత్య కాదు, యాక్సిడెంటే అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ చూసిన పరిస్థితులు బట్టి ఇది రాజకీయంగా ఉన్న రెచ్చగొడుతున్నారు. దీని ఏదో చేసి దీని ద్వారా లబ్ధి పొందాలి. రాజకీయ పార్టీలకి ఏం వేరే పనే ఉంది? పార్టీలకు అదే పని కదా, ఏదో డైవర్షన్. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా కావాలి. ఇది ఒక అల్లకల్లో ఏంటంటే దీని ద్వారా డైవర్షన్, వాళ్ళ పాలన, వాళ్ళ ఫెయిల్యూరు ప్రజలు పట్టించుకోకుండా ఇక మతం కులాలు ఉంటాయి. అది కావాలి. అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏమిటి క్రిస్టియన్స్ చంపుతారు? నేను క్రిస్టియన్ అబ్బా, నేను మతం పుచ్చుకున్నాను, నేను బ్యాప్టిజం